మరొకసారి సమయం ఇచ్చిన దేవుడికి వందనాలు. అందరు బాగున్నారు కదా? బాగున్నారా? బాగుంటాం. అవునా కదా? పరిస్థితులు ఎట్లా కూడా మనం ఏమంటాం? బాగుంటాం. డౌట్ ఉందా? డౌట్ ఏం పడదు. డౌట్ పడితే ఇంకా బాగాలేనంటే సరే. నామానికి మహిమ కలుగును గాక. మనం వాక్యంలోకి వెళ్దాము. ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళే ముందు గడిచిన వారం చిన్నగా క్యాప్ చేసుకుందాం. ఇది మీకు అనమాట, నాకు కాదు. ఏ వాక్యం విన్నా మనం గడిచిన వారము చెప్పాలి. గడిచిన వారం మనం ఏ వాక్యం ఉన్నాం, దేని గురించి ఉన్నాము, ఎవరు చెప్పారు? ఫస్ట్ ఎవరు చెప్పారు? మళ్ళీ చెప్పింది. ఓకే, ఏం చెప్పింది? ఎవరి గురించి చెప్పింది? రాజు గురించి చెప్పింది. ఇద్దరు రాజులు ఉన్నారు, అక్కడ ఎవరున్నారు? ప్రవక్త కూడా ఉన్నాడు. అంతే కదా? ఏమైంది అక్కడ? ఏమైంది? ఏం గమనించాం? 400 ఒక ప్రవక్త ఒక దిక్కుంటే ఇంకో ప్రవక్త ఇంకో దిక్కున్నాడు. అదే కదా మనం చూసుకుంది. రైట్. సో మెజారిటీ ఎక్కడంటే రాజు అదే వాళ్ళ మాటనే నమ్మాడు. ఈరోజు చాలామంది కూడా అదే అనమాట. ఎక్కువ జనాలు ఎక్కడికి కనిపిస్తారో ఇక్కడ అక్కడికి పోతాం. మాకేం కావాలి? గుంపు కావాలి. గుంపులో గోవిందా. మేము బయటకి అంటే నిజంగా అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 400 ఒక ప్రవక్త ఏం చెప్పినా ఆయన నమ్మేశాడు. కానీ ఒక ప్రవక్త, మరి దేవుడి ప్రవక్త, యోబు ప్రవక్త సత్యాన్ని చెప్పేసరికి ఆయన సహించుకోలేకపోయాడు. అవునా కదా? దాన్ని బట్టి మరి ఆయన మరణం కూడా తెచ్చుకుంటే మనకు కనబడతా ఉంది. నేటి దినాల్లో మనకి ఏం కనబడతా ఉంది? దీన్ని బట్టి అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు కానీ టీచర్స్, అబద్ధ టీచర్స్గా మనకి ఏమవుతా ఉన్నారో, బోధించేవారు మనకు అబద్ధం బోధించేవారు ఎక్కువగా మనకి ఏమవుతా ఉన్నారో కనబడతా ఉన్నారు. ఆ రోజుల్లో నాకు తెలిసి ఇంకా ఈరోజు తక్కువ, కానీ ఆ రోజుల్లో చాలా ఎక్కువ
ఆ రోజుల్లోనే ఎక్కువ ఉన్నారు. 400 అంతే కదా, 400 అబద్ధ ప్రవక్తలు ఒక దిక్కు ఉంటే దేవుడు ఒక ప్రవక్త ఒక దిక్కున్నాడు. అంటే అబద్ధం చెప్పే వాళ్ళు ఏమైనారు, ఎక్కువ కనపడుతూ ఉన్నారు. మరి నిజంగా మనం కూడా అంతే కదా, ఎవరు ఎక్కువగా చెప్తే ఎవరు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా మనం ఏం చేస్తామో వాళ్ళని కరెక్ట్ అనుకుంటాం. కానీ వాక్య దగ్గర వచ్చేసరికి నేనేం చెప్తున్నాను మీరేం చెప్తున్నాను కాదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చాలా అవసరం అన్నమాట. పరిచయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు నాకు కూడా చెప్పాడు, నీకు కూడా చెప్పాడు. 10 మందికి ఒకటి చెప్పాడా, నాకేం చెప్పాడు అనేది ముఖ్యం. 10 మందికి ఏం చెప్పాడు నాకు అనవసరం, కానీ దేవుడు నాకేం చెప్పాడు అనేది నాకు అవసరం. 10 మందిని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో నాకు సంబంధం లేదు, కానీ దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో నాకు అవసరం. 10 మందిని దేవుడు ఒక పని చేయడానికి పిలుచుకుంటే దేవుడు నన్ను ఇంకొక పని చేయడానికి పిలుచుకున్నాడు. 10 మంది చెప్పారు కదా, మమ్మల్ని దేవుడు ఈ పని చేయడానికి పిలిచాడు, నువ్వు కూడా మా పని చేయడానికి రా అంటే పోవడానికి వీలు లేదు. నీకు చెప్పిన పని మాత్రం నువ్వేం చేయాలి. ఆ 10 మందికి దేవుడు ఒక పని చెప్పాడు కదా, వాళ్ళని పిలిచాను కదా నేను పోతా అంటే వదలదు. దేవుడు నీకేం చెప్పాడు ఏం చేయాలి. అంతేనా కదా చూస్తాం మనకు సమాజంలో నిజంగా యూట్యూబ్ కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటే అబద్ధ బోధకులు ఎట్లా ఉన్నారో మనకి ఏమవుతా ఉంది అర్థమవుతాం. నిజంగా ఈరోజు అలాంటి వాక్యాలు మనం చెప్పుకోవడం మనకు సంఘానికి చాలా ఉపయోగకరం, చాలా అవసరం కూడా. ఎందుకంటే మనం అలాంటి స్టేజ్లో ఉన్నాం. మనం బ్రహ్మపరిచే రోజుకి ఏమవుతా ఉన్నారు, ఎక్కువగా అవుతా ఉన్నారు. మనం తప్పుడు మార్గంలో నడిపించే రోజుకి ఏమవుతా ఉన్నారు, ఎక్కువగా అవుతా ఉన్నారు. మనం ఏమాత్రం వాళ్ళని అంటే మనము సరిగ్గా అవగాహన లేకుండా వారిని నమ్మినట్లయితే వారిని విమర్శించే మనం ఏమైపోతామో నాశనాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏముండాలి, వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య జ్ఞానం కలిగి మనం ముందుకి సాగాలి. అంతేనా కాదంటారా? రైట్, ఓకే. ఈశ్వర్ ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి చెప్పాలి. ఈశ్వర్ ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది అమ్మా? ఈశ్వర్ అయిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు? నిలబడట్లేదు, కొద్దిగా గట్టి చెప్తారా? 50 డేసా? ఓకే. ఎన్ని అవుతుంది? ఎన్ని రోజులు అవుతా ఉందండి? 50 రోజులు అవుతా ఉంది కదా, అంతేనా కదంటారా? ఏప్రిల్ 5th ఈస్టర్, ఆయన లేచి పునరుద్ధరణమైన రోజు ఏప్రిల్ 5వ తారీఖు. మొన్న ఏప్రిల్ 5వ తారీఖు ప్రభు లేచాడు. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఏప్రిల్ 3వ తారీఖు ఆయన ఏమయ్యాడు? సిలువ. మొన్న ఏప్రిల్ 3వ తారీఖు ఆయన ఏమయ్యాడు? ఏప్రిల్ 3వ తారీఖు ఆయన ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. రైట్. మొన్న ఏప్రిల్ 5వ తారీఖు ఆయన ఏమయ్యాడు? లేచాడు. ఈరోజుకి ఎన్ని రోజులు అవుతుంది? 50 రోజులు అవుతుంది. ఆయన భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. అంటే ఆయన ఆరోగ్యం అయిపోయి 10 రోజులు అవుతుంది మనకు. హల్లెలూయా. అంతే అంటారా? మొన్ననే కదా డేస్లో సిలువ వేయబడ్డాడు. ఏప్రిల్ 3వ తారీఖు. 5వ తారీఖు ఆయన ఏమయ్యాడు? 3వ తారీఖు సచివుడు లెక్కన ఆయన లేచాడు. 40 రోజులు ఈ భూమి మీద ఉండి మనల్ని బలపరిచి 10 days బ్యాక్ ఆయన ఏమయ్యాడు? ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ఈరోజు 50వ రోజు. హల్లెలూయా. రైట్. ఎంతమంది చాట్ జీపీటీ వాడతారు? ఇక్కడ చాట్ జీపీటీ వాడతారా? నేను గ్రూప్లో అంటే మీరు షేర్ చేయండి. ఇంకా మన గ్రూప్లో ఇది నెంబర్ యాడ్ చేసలేదు కదా, గ్రూప్లో ఉన్నవారు ఎవరైనా చాట్ జీపీటీ వాడతారా ఎవరైనా? సరే, నేను ఒకటి పెడతాను, ఒకసారి చూడండి.
జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి చార్ట్ టైప్ చేయండి. నేను గ్రూప్లో ఒకటి పెట్టాను. నేను గ్రూప్లో ఒకటి టెక్స్ట్ షేర్ చేశాను. దయచేసి ఎవరైనా సరే ఆ టెక్స్ట్ కాపీ చేసి ChatGPTకి వెళ్ళి పేస్ట్ చేయండి త్వరగా. నన్నే చేయమంటారు అందరూ. వచ్చింది కదా, ఒక టెక్స్ట్ పెట్టాను నేను గ్రూప్లో. నాకంటే ముందు ఎవరైనా చేస్తే చాలా మంచిది. ChatGPT అంతే కదా. ఓకే, నేను స్క్రోల్ చేస్తాను. నాకంటే ముందు ఎవరైనా అయితే ఒకవేళ మీకు అది రిజల్ట్ ఆ క్వశ్చన్కి చెప్పండి. ట్రై చేశారా? గ్రూప్లో నేను ఒక టెక్స్ట్ షేర్ చేశాను. ChatGPTకి వెళ్ళి అది పేస్ట్ చేయండి త్వరగా. నాకు మన సమయం వేస్ట్ అవుతూ అది లోడ్ అవుతా ఉందన్నమాట. ఎవరికైనా వచ్చిన రిజల్ట్ వచ్చిందా? లాగిన్ అడుగుతుందా? లాగిన్ చేయాలి ఫాస్ట్గా. నేను లాగిన్ విత్ గూగుల్ త్వరగా లాగిన్ చేయండి, పర్లేదు. వచ్చిందా నీకు? అవుట్పుట్ వచ్చిందా? ఇంకా లోడ్ అవుతుందా? నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది. ఇమేజ్ వచ్చిందా? ఏమొచ్చిందా ఇమేజ్? అదేమో ఏమి ఇమేజ్ వచ్చిందంటే అక్కడ దేవుని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ పెట్టాను. స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ పెట్టినా పర్లేదు. నాకు వచ్చిన నేను కూడా పెడుతున్నాను. నేను ఆ ఫోన్లో చూస్తున్నాను. యాక్చువల్గా ఇమేజ్ వచ్చింది, అది గ్రూప్ పెట్టాను. ఇక్కడ కూడా లోడ్ అవుతుంది. జస్ట్ నేను మీకు లైవ్లో చూపించాను అనుకుంటున్నాను అంతే. నాకు ఈ ఇమేజ్ వచ్చింది. ఓకే, డీప్సీక్ ఎంతమంది యూజ్ చేస్తారా? మీరు ఎవరు యూజ్ చేయరా? డీప్సీక్ సరే టైప్ చేయండి తొందరగా. డీప్సీక్ అని టైప్ చేయండి. డీప్సీక్ వెళ్ళి అక్కడ కూడా పేస్ట్ చేయవచ్చు. అంటే మీకు టెక్స్ట్ కావాలంటే ఇంకా క్లియర్ అక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఫోటోస్ మాత్రమే జనరేట్ చేస్తుంది. డీప్సీక్ అని టైప్ చేసి అక్కడికి వెళ్ళేస్తే మనకు టెక్స్ట్ వస్తుంది. నేను చూపిస్తాను. మీరు చెక్ చేయండి. అంటే నేను చెప్పిన తప్పాలంటే మీరు ఇంటికి వెళ్ళాక మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అక్కడికి వచ్చేసి మన టెక్స్ట్ వచ్చేసింది. ఒక నిమిషం. రైట్, ఇది నాకు వచ్చిన ఇమేజ్. అంటే మీకు ఒక్కొక్కలా వస్తుంది. ఇది నాకు వస్తుంది. చూడండి ఒకసారి అక్కడ ఏముందంటే క్రియేట్ ఇమేజ్ ఆఫ్ లాటిట్యూడ్ 31.7738 నార్త్. ఏంటంటే లాంగిట్యూడ్ ఏంటంటే 35.2243. April 3 33 C కామన్ అయినా కనబడుతుంది కదా. ఏప్రిల్ 3వ తారీఖు 33వ కామన్ అయిన సంవత్సరం అనమాట. అది 3 గంటలు ఏమొచ్చింది అక్కడ నాకు ఇమేజ్. అది ఏమైనా క్రియేట్ చేసింది ఏజ్ ప్రాబ్లం ఏం చేసిన అక్కడ సిల్వ వేశారు. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కోసము ఇలాగ మీరు జనరేట్ చేసిన ఇమేజ్ ఇంకా అంటే అక్కడికి వెళ్ళి జస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అని అడగండి, టెక్స్ట్ అని అడగండి.
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అది ఇస్తుంది. 2000 సంవత్సరాల కిందట ఏప్రిల్ మాసము 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏమైందంటే అక్కడ యేసు ప్రభు ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. మనం చూసుకున్నట్లయితే 2026 సంవత్సరము ఏప్రిల్ 3 ఆ రోజు కూడా మనకి ఏమొచ్చింది? గుడ్ ఫ్రైడే వచ్చింది. అంటే ఒకసారి డేట్స్ మనం మ్యాచ్ చేసుకుంటే ఏమవుతుంది? 2000 సంవత్సరాల కిందట ఆ డే ఈరోజు ఏప్రిల్ 3వ రోజు మనకి జ్ఞాపకం కూడా ఏమవుతున్నాయి? మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. మీకు ఇంకా నేను డీటెయిల్ కావాలంటే ఒక ఇమేజ్ నా దగ్గర ఉంటుంది, అది పెడతానండి. ఇది నేను చార్ట్ డీప్ సిట్లో అడిగాను. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏమవుతుంది? చార్ట్ deepseek.com. నేను అక్కడికి వెళ్ళి కూడా టెక్స్ట్ ఇస్తే నేను అదే ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా క్రియేట్ ఇమేజ్ అది ఇమేజ్ క్రియేట్ చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అది ఏమంటున్నాడు చూడండి, చదువుతున్నాను. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కోఆర్డినేట్ ఆఫ్ అండ్ టైమ్ అనమాట. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ places were just south of the old city of Jerusalem, near the Hinnom Valley area, southwest of Mount Zion, April 3, 33 CE at 3 p.m. is historically significant Christian tradition as the approximate time of Jesus' death on the crucifixion day. యేసు క్రీస్తు ప్రభువును ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏప్రిల్ 3, 33 కామన్ ఎరా మనం తీసుకుంటే 3 గంటలకి మనం చూసుకుంటే ది అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ జీసస్ డెత్ ఆన్ ద క్రూసిఫికేషన్ డే. యేసు క్రీస్తు ప్రభువును సిలువ వేసిన దినము, టైము. ఆయన 3 గంటలకు ఏమైనా ప్రాణము తండ్రి చేతికి ఏం చేశాడో అప్పగించి ఉన్నాడు. నాకు నిజంగా ఇది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం కూడా ఇదే సమయంలో ఉన్నాము. ఇప్పుడు మనం కూడా అదే సమయంలో మనం ఏమన్నాము? ఉన్నామా లేదా? ఇది మే మాసం, అంతేనా కాదు? ఇది మే మాసం. మీకు కావాలంటే మళ్ళీ మన అందులో మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా నాకు చెప్పగలరు. రైట్, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం. ఈరోజు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన దినం. ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఏప్రిల్ 5న ఆయన తిరిగి ఏమయ్యాడు? లేచాడు. 40 రోజులు ఆయన భూమి మీద ఏమైనాడు? తనకు తాను సజీవునిగా అనేకులుగా ఆయన ఏం చేస్తున్నాడు? కనపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. నేను తిరిగి లేచాను, మరణంలో జయించి ఏం చేశాను? తిరిగి లేచాను అనేసి తనకు తాను సజీవునిగా అనేకులుగా ఆయన చేస్తున్నాడు? కనపరుచుకున్నాడు. మరి 40 రోజులు ఈ భూమితో ఉండి మనం చూస్తే ఒక్క మారే 500 పైగా ఒకసారి అనేకులుగా ఆయన ఏమైనాడు? సజీవునిగా కనపరుచుకున్నాడు. తోమా కనపరుచుకున్నాడు. ఆ తోమానే ఈ భారతదేశానికి వచ్చి మనకు సువార్త ప్రకటించి ఆయన మరణించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మే మాసము 24వ తేదీ, అంతే కదండి. ఈరోజు మే మాసము 24వ తేదీ. ఇవన్నీ కూడా మనం రోజు లెక్కేస్తే మనకు నేను క్లియర్గా గమనిస్తే మనకు ద కౌంట్ ఆఫ్ టోటల్ డేస్ ఏప్రిల్ 5th నుంచి మే 24 వరకు అక్కడ చూస్తే టోటల్ కౌంట్ ఆఫ్ డేస్ 50 రోజులు. అది అర్థమవుతుందా? జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. రైట్, ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తాం. ఒకసారి మనము యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. దానికంటే ముందుగా సరే అది చూసుకొని ఇక్కడ వద్దాము. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం, పేజీ నెంబర్ 754, పేజీ నెంబర్ 754, 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలిమాలు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన
భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్టు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించు వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినములలో యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రభువా వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఇది ఇలాగే పెట్టుకుని ఒకసారి మనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం చేద్దాము. ఇది ఇలాగే పెట్టుకుందాం. ఒకసారి మనం మరలా వెళ్ళిపోతాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం ఒకసారి చదువుకుందాము. 1వ అధ్యాయం వెళ్తాము. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందుతారని. హల్లెలూయా. మనం అదే విధంగా చూస్తున్నట్లయితే 8వ వచనము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని దొరకనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతం వరకును నాకు సాక్షులైతురని చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మన దాకా చెప్పినట్లు యేసు ప్రవేశపడిన తర్వాత తీసిన తర్వాత 40 రోజులు ఆయన తను తాను సత్యంగా కనపరుచుకొని మరి ఈ 40 రోజులు కూడా ఆయన అనేకలు ఆయన చేస్తాడంటే అనేకలు బలపరుస్తూ వచ్చాడు. దేవుని యొక్క రాజ్యం గురించి మనం గమనిస్తే దేవుని రాజ్య విషయాల గురించి బోధించు అనేక పరిమాణాలను అనేక రుజువులను ఆయన అక్కడ వారికి తెలియజేస్తూ తను తాను సజీవుడిగా కనపరుస్తూ ఉన్నాడు. 40 రోజులు అయిన తర్వాత మరి ఆయన అంటా ఉన్నాడు, యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ మరి ఏమంటాడంటే పరిశుద్ధాత్మతో బాప్తిసము కొద్ది దినములైన తర్వాత కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు ఏమవుతారు, బాప్తిసము పొందుతారు. అవునా కదంటారా? రైట్. మనం గమనిస్తే ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు శక్తిని పొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమున భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. మరి దేవుడు వారికి ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే మీరు ఇంతవరకు మరి నీళ్ళలో బాప్తిసం పొందారు, కానీ కొద్ది దినం అయిన తర్వాత మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. భూదిగంతం వరకు నాకేమై ఉంటారు, సాక్షులై ఉంటారనే సంగతి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఆ కొద్ది దినములు మనం గమనించగలిగితే 2వ అధ్యాయము 1వ వచనం, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. 2వ అధ్యాయం 1వ వచనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతలో నిండాను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి బాగు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడేది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రభువు చెప్పినట్లుగా
మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారంట? శక్తి పొందుకుంటారు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 10 days తర్వాత మనం గమనించినట్లయితే ఆ మేడగట్టు మీద 120 మంది ఉన్నారు. మన మొదటి అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ 120 మంది అక్కడ ఉంటారు. శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా అక్కడ ఏమై ఉన్నారనమాట. మరి వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క వాతావరణం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు, కనబెడతా ఉన్నారు. ఎటు తోచక వాళ్ళు ఏమై ఉంటా ఉన్నారు. ప్రభు సెలవిచ్చింది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మేము శక్తి పొందుకుంటాం అనేసి వాళ్ళు ఏం చేస్తారు? కనపెడుతూ ఉంటా ఉన్నారు. 2వ అధ్యాయం వచ్చేసరికి వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండుగ మనం చూస్తే మరి పాత నిబంధనలో కొత్తకాల పండుగ హార్వెస్ట్ ఫెస్టివల్ ఉంటుంది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకు ఇది జరుపుకుంటారు. నాట్స్ కాకపోతే అంత క్లియర్గా లేదు కానీ అక్కడ ఉంటుంది. ఇక్కడికి వస్తే అదే పెంతెకోస్తు పండుగ మనం గమనించినట్లయితే వీరందరూ కూడా మేడగది పైన ఏం చేస్తున్నారు? కొడుకొని ఉన్నారు. అక్కడ మనం గమనిస్తే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఏమవుతా ఉందంటే అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయో నిండెను. అప్పుడు ఏమవుతుందంటే మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. చాలా మంది ఎలా తీసుకుంటారంటే లైట్గా తీసుకుంటారు. ఎలా అంటే అవును వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, వాళ్ళు ఏమయ్యారు? అన్య భాషలు మాట్లాడారు. ఇక్కడ అంతేకాదు ఇంకొక విషయం మనం గమనించాం. చూడండి, మనము ఆది కాలంలో మనం గమనించొస్తే దేవుని ఆత్మ దిగి రావాలంటే ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. అవునా కాదా? మన పాత నిబంధనలో గమనిస్తే దేవుని ఆత్మ ఎవరి మీదకి అంటే వారి మీదకి వచ్చేది కాదు. ఎవరి మీదకి వచ్చేది? ఎవరి మీదకి వచ్చినాక ఏర్పరచబడిన వారి మీదకి వచ్చేది. మన ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ కేటగిరీ అని. న్యాయాధిపతులు మనం చూసుకుంటే సాంసన్ మీదకి ఏమయ్యేది? ఆత్మ వచ్చి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఆయన చేసాడు? యుద్ధము చేసేవాడు. ప్రవక్తల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? ప్రవచించేవారు. ఇంకెవరున్నారు ఆ గుంపులో? ఇంకా రాజుల మీదకి కూడా దావీదు మీదకి కూడా దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనము చూస్తూ ఉంటాం. ఇంకా ఉన్నారా ఈ గుంపులో? చూడండి, ఈ ధన్యత అందరికీ లేదు. ఉందంటారా? పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి రావడం అనేది అది పాత నిబంధన కాలంలో మనం చూస్తే అది లేదు. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు? అందరి మీదకి. ఇక్కడ రాజులు ఉన్నారా? న్యాయాధిపతులు ఉన్నారా? ప్రవక్తలు ఉన్నారా? బోధకులు ఉన్నారా? ఎవరు కూడా ఇక్కడ లేరు. కానీ ఏమంటే దేవుడి ఆత్మ ప్రతి ఒక్కరి మీదకి ఏమైంది? ఇక్కడ అది దిగి వస్తాం. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం మనం ఏం చేసుకోవాలి? వారి మీదకి వచ్చింది, వారు నానబెట్టడం కాదు. కానీ పాత నిబంధనలు ఏదో స్పెషల్ కేటగిరీ ఓన్లీ సెలెక్టివ్ పీపుల్స్కి ఉంది. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ప్రతి ఒక్కరి మీద ఏమవుతుంది? దేవుని ఆత్మ వచ్చి ఉంటా ఉంది. మనం కింది గమనిస్తే వాళ్ళు ఏమవుతున్నారు? నానా భాషలు వాళ్ళు ఏమవుతున్నారు? మాట్లాడతారు. ఆ కాలం నేను చదువుతాను 5వ వచనము. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యోధులు యెరూషలేములో కాపురం ఉండేది. గమనించాలి, ఈ విషయం గమనించాలి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యోధులు అంట. ఒక గుంపు మాత్రమే కాదు, కానీ అనేకులుగా మనం కనబడతా ఉన్నారు. మనందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన సుభాషతో వారు మాట్లాడట విని కలవరపడ్డారు. ఎంత అద్భుతం జరుగుతా ఉన్నారు అక్కడ. దేవుడు ఎంత మహత్కార్యం చేస్తున్నాడంటే, మరి అక్కడ అనేక భాషల వారు, అనేక జనములు అక్కడ కూడి ఉన్నారు. ఒక భాష ఒకరికి వారికి ఏమో అవ్వట్లేదు, అర్థం కాని స్థితిలో ఉంటే ఈ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా అగ్ని జ్వాలలుగా ఆయన వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళ నానా భాషలు వాళ్ళు ఏమవుతా ఉన్నారు? మాట్లాడుతూ ఉన్నారు. తమిళ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. తమిళ్ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడతారు,
వాళ్ళు ఏమో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆశ్చర్యమా కాదా? కేవలం మాట్లాడుతూ ఉన్నారా? మీ భాష మాకు వచ్చి చెప్తున్నారా? కేవలం వాళ్ళు మీ భాష మాకు వచ్చి మాట్లాడుతున్నారా? తిన్నారా, పడుకున్నారా, ఉన్నారా అని మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అక్కడ గమనిస్తే, అంతటను అందరు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషలతో మీరు మాట్లాడడం మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఉలోమీయులు, మొసపోతమీయులు, యూదీయులు, కపదోకీయులు, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులి, ఐగుప్తీయులు దేశముల అందరి వారు కురేనే దగ్గర లొబీల ప్రాంతముల యందు కాపురమున వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, కేంద్రీయులు, అరాబీయులు మొదలైన మన మందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నాము అనుకొని వినుచున్నామని చెప్పుకొనేది. ఓన్లీ ఒక సమాజం నుండి వచ్చిన వారు కాదు, ఒక ప్రాంతం నుండి వచ్చిన వారు కాదు, కానీ ఆయా దేశం నుండి వచ్చిన వారు అందరూ అక్కడ కూడి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వారి యొక్క భాషలో దేవుని యొక్క గొప్ప కార్యములు అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నా? దేవుని యొక్క గొప్ప కార్యములు అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వర్ణిస్తూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు, చాలా ప్రాంతాల చెందిన వారికి మనకి ఏమవుతున్నారో కనపడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యమా కాదా? అద్భుతమా కాదా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుని క్రియలు ఈ విధంగా ఉంటాయి. అర్థమవుతుంది కదా? పరిశుద్ధాత్మ దేవుని క్రియలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనకు అర్థం కాని భాషలో ఆయన మనతో మాట్లాడు, మనకు అర్థం కాని భాషతో మనతో మాట్లాడు. ఆయన చేసేవన్నీ కూడా, ఆయన చెప్పేవన్నీ కూడా సత్యంగా ఉంటాయి. ఆయన చేసేవన్నీ కూడా కళలకు కనిపించే విధంగా ఏమైతే మనకు ఉంటాయి అన్నమాట. చూడండి, వాళ్ళు కేవలము వారి భాషతో మాత్రమే మాట్లాడడం కాదు, కానీ దేవుని క్రియలను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వివరిస్తూ ఉన్నారు. దేవుని గొప్ప కార్యాలను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. దేవుని కాళ్ళతో వారిని అక్కడ వర్ణిస్తూ ఉన్నారు. కొందరైతే చూడండి, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఏమంటారంటే వెలుగురండి, ఇక్కడ మనం ముందుకెళ్తే 11వ అధ్యాయం 12వ వచనం. అందరు విభ్రాంతి ఉంది, ఎటు తోచగా ఇదేమాగున్నాను ఒకరితో ఒకడు చెప్పుకొనేది. కొందరైతే మీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. మద్యం కాకపోతే భాషలు వస్తాయండి. మరి అట్లాగైతే మన మధ్యలో చాలా మంది తాగుబోతున్నారు. నరలేదా? మన మధ్యలో తప్పుగా తీసుకొచ్చా బయట సమాజం అంటున్నాం. నరలేదా? సరే, ఇప్పుడు మన వాక్యంలో ప్రతికండి. ఇక్కడ 16వ వచనం చదువుకుందాం. చదవండి. 16వ వచనం. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలగకందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారునప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం గమనించినట్లయితే ఇందాక చదువుకున్నట్టు 50వ గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం కదా. ఆ నెరవేర్పు అనేది ఇక్కడ ఏమైతా ఉంది? నెరవేర్చబడతా ఉంది. అర్థమవుతుంది కదా? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, మరి యావేలు ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడో, ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మనం ఇప్పుడు సరే వెనక్కి వస్తే 50వ గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నానంటే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చూడండి, ఒకానొక సమయంలో ఇది ఓన్లీ స్పెషల్ పీపుల్కే ఉంది, కానీ దేవుడు మరి కొత్త నిబంధన ద్వారా మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మను మన మీద ఏం చేయబోతున్నాడు? కుమ్మరిస్తూ ఉన్నాడు.
మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కంతురు, మీ యవ్వనులు దర్శనాలను చూస్తారు. ఎంతమందికి వస్తున్నాయండి కళలు? ఎంతమందికి వస్తున్నాయి దర్శనాలు? ఎంతమంది ప్రవచిస్తూ ఉన్నారు? ఏమో అయ్యా మా మీదకైతే వసంతుడు ఇంకా రాలేదు, మాకైతే సంబంధం లేదంటారా? మీ ముసలివారు కలలు కంతురు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. కళలు దర్శనాలు డిఫరెన్స్ తెలుసుగా మీ అందరికీ? కళ, దర్శనం. కళ అంటే పడుకున్నప్పుడు వచ్చేది, దర్శనం అంటే మెలుకగా ఉన్నప్పుడు వచ్చేది అనమాట. యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నారు కదా, రైట్. అదే కాకుండా మీ పిల్లలు, తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు, తర్వాత మీ ఇంట్లో ఉన్న ముసలివారు మాత్రమే కాదు, కానీ దేవుడికి ఒక మాట అంటున్నాడు, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. పనివారి మీద కూడా పనికత్తెల మీద కూడా చేసిన ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. ఇంకా అయిపోయింది ఆ బ్రేక్ అనేది. దేవుడు ఇక్కడ చేసినాడు స్పెషల్ కేటగిరీ అనేది దేవుడు ఇక్కడ బ్రేక్ చేస్తూ ఉన్నాడు. బ్రేక్ చేసి ప్రతి ఒక్కరి మీద, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, మన దాసులు కావచ్చు, దాసురాలు కావచ్చు, మన ఇంట్లో పనిచేస్తున్న వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తూ అంటున్నాడు. హల్లెలూయా! ఇది గొప్ప వాక్యమా కాదా? దేవుని ఆత్మ పొందుకోవాలంటే దానికి మనం పెట్టి పుట్టాలి, అవునంటారు కాదంటారా? మరి దావీదు మీదకి ఊరికిన వచ్చిన ఆత్మ రాలేదు. ఆయన తను దేవుడికి ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. దేవుడు మనం వేసుకున్నాక అంత ఈజీగా కాదు. పాదం మనం చూస్తే ఆది కాలం మనం గమనిస్తాక అంత ఈజీ అయినా పని కాదు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే అతను ఆ వ్యక్తి దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? దేవుడు ఆ వ్యక్తికి ఆ వాగ్దానం చేస్తాడు. కానీ ఇక్కడికి వస్తే చూడండి, దేవుడు ఎంత కృప కలిగి మన మీద చూస్తున్నాడంటే ప్రతి జన్మ మీద తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రతి మనుషుని మీద, మీ ఇంట్లో ఉన్న యవ్వనుల మీద, మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, మీ ఇంట్లో ఉన్న ముసలివారి మీద, పనికత్తెల మీద, పనివారి మీద, ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ చేసినాడు కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేసినాడు కుమ్మరిస్తూ ఉన్నాడు. మరి కుమ్మరించే బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి? ఇక్కడ మీరు ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ దేవుని యొక్క క్రియలు మీరు ఏం చేస్తారు? ఇక్కడ ప్రకటింప చేస్తా ఉన్నారు, ప్రచురము చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ దిగి వస్తే వచ్చింది కదా, ఇంకా కల్మషంగా ఉంటే సరిపోదు, సైలెంట్గా ఉంటే సరిపోదు. దేవుని యొక్క క్రియలు మనం ఏం చేయాలంట? వర్ణించాలి. దేవుని యొక్క సువార్త మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆనాడు మరి యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ఎన్నో వచనము మనం చూసుకుంటే 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమవుతుంది? అది నెరవేర్చబడతా ఉంది. అది నేటి వరకు కంటిన్యూ అవుతుందా అవ్వట్లేదా? కంటిన్యూ అవుతుందా అవ్వట్లేదా? ఇలాంటి ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారు? మీ మీదకి మరి ప్రసాద దేవుడు దిగి వచ్చాడా రాలేదా? వచ్చాడు కదా. మన బాప్తిసం పొందిన వెంటనే ప్రసాద దేవుడు మన మీదకి వస్తాడు. లేఖనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి మనం అందరం ఏం చేస్తాం అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు ప్రభువు నామముబడి ప్రార్థన చేయ వారందరూ ఏమైపోయారు? అక్కడ రక్షణ పొందారు. ఈనాడు మనం అందరం ఇక్కడ రక్షింపబడి మా ప్రసాద దేవుడు పొందుకొని మనం రక్షింపబడ్డాం, అవునా కాదా? అక్కడ మనం గమనిస్తే పేదలుగా నిలబడి ఇక్కడ మరి సువార్త చెప్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఎంతమంది అక్కడ రక్షణ పొందారు? 3000 మంది రక్షింపబడ్డారు. ఇది ఈరోజు మనం చాలా సంతోషించాల్సిన విషయం. చాలా సంతోషించాల్సిన, ఆనాడు వాళ్ళు మెడగలుగా కొడుకోకపోయి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఆగిపోయి ఉంటే ఈనాడు సంఘము ఉండేది కాదు, సంఘం కట్టబడేది కాదు. నేను అంటా ఆనాడు సంఘం ఏమైనా అన్నాడు? జన్మదినం, అది బర్త్ తీసుకుంది, అది జన్మించింది. సంఘం ఏమైంది? జన్మించింది. హల్లెలూయా! ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారు దీన్ని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తారు. ఆ ఆనందం వేరేగా ఉంటుంది, అవునా కదా? చూడండి, మరి 2000 సంవత్సరాల క్రితం మనం గమనిస్తే పేతురుగా నిలబడి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యం విని ఒక్కడేసారి 3000 మంది ఏమైపోయారు? రక్షణ పొందారు. మనం గమనిస్తే 2వ అధ్యాయంలోనే 42వ వచనం, కాబట్టి 42వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, ఇంకా పైన చూస్తే 40వ వచనం, పైన అవుతారు 39వ వచనం, 39వ వచనం, ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా
ప్రభువైన మన దేవుడు మన యొద్దకు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన అనే వారితో ఇది ప్రతి ఒక్కరికి ఏమవుతుందంట చెందుతుంది ఈ వాగ్దానం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె వేస్తే ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఆనాడు పేతురు చెప్పిన మరి మాటలను బట్టి, మరి దేవుని ఆత్మ అనే మాటలను బట్టి 3,000 మంది మారు మనసు పొంది వాళ్ళు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత మనం గమనిస్తే వరకు చేస్తే మీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె రుచి ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక వాళ్ళు ఏమై ఉన్నారు. నిజంగా మనం సంతోషించాలి. మనం విధంగా కూడుకుంటున్నామంటే నిజంగా మరి దేవుడు మనలందరినీ కూడా సమకూర్చి సంఘముగా ఏర్పరిచి ఆయన మనను సరిచేస్తూ తన స్వాస్థ్యం కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్న వాళ్ళను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి పెళ్లి కుమార్తెను మనం ఇప్పుడైతే వేరే వాళ్ళు రెడీ చేస్తున్నారు, కానీ ప్రభు అయితే తానే రెడీ చేస్తూ ఉన్నాడు. పెళ్లి కుమార్తె ఏ విధంగా ఉండాలో తానే రెడీ చేస్తూ ఉన్నాడు. నా భార్య చక్కగా ఉండాలి, నా భార్య సౌందర్యంగా ఉండాలి. అవునా కదా? చాలా ప్రేమ ఉంటుంది అనమాట. అప్పుడు నామానికి మహిమ కలుగుతుంది కాక. సరే, మనం ఏదైతే గమనించామో ప్రసన్న దేవుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఏమైనాడు? ఈ దినాన్ని బట్టి మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన ఏమైనాడు? వస్తూ ఉన్నాడు. ఏదైతే స్పెషల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఆ బ్రేక్ చేసి దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ ఏం చేస్తున్నాడు? దింపుతా ఉన్నాడు. రెండవ విషయము, మరి ఈనాడు సంఘం ఏమైంది? కట్టబడింది. సంఘం ఏమైంది? కట్టబడింది. కాబట్టి ఆనాడు మరి కట్టబడింది కాబట్టి మనం సంఘంగా కూడుకొని దేవుడు ఏం చేస్తాము? మహిమపరుస్తున్నాము. అదనే కదా, మరి ఇంతకుముందు మనం ఎక్కడెక్కడ ఏదో విధంగా ఉన్నాను, కానీ ఇప్పుడు దేవుడు మనం కూడా ఒక చోట ఏర్పరిచి సంఘం ఆయన చేస్తున్నాడు, కడుతున్నాడు. తన భార్య మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తా ఉన్నాడు. అదే మనం ముందుకు వెళ్తే ఇంకొక విషయం మనం నేర్చుకున్నాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కొన్ని విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. 4వ అధ్యాయము 7వ వచనం. అయితే ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరముల యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చిరగా పట్టుకొని పోయి మనుషులకు ఏవులను అనుగ్రహించి చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని కొలిసే జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిసర ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలకు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశకులు గాను నియమించను. అందువల్ల మనం ఇక్కడ పసిపిల్లలపై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గములకు లాగుతోనూ గాలి కొట్టుకొని పోవునట్టుగా కల్పబడిన ప్రతి ఉపదేశమునకు ఎటు అటు కొట్టుకొని పోవచ్చు అల్లరి చేత ఇతర కొట్టుబడిన వారిపై ఉండున అట్లా ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుతాము. చూడండి, దేవుడు మనకు
ఏంటా బహుమానము? ఏంటా బహుమానం? మీ అందరికి ఇచ్చాడు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అదేనా కదా మన బహుమానం? ఆ బహుమానానికి ఇంకా సాటైన బహుమానం ఏదైనా ఉందంటారా? చెప్పాలి గట్టిగా. దేవుడు మనం అందరికీ కూడా ఒక బహుమానం చేయండి, రక్షణ బహుమానం. మనం గమనిస్తే నెక్స్ట్ మనం గమనిస్తాడా, అయితే మనలో ప్రతి వాడు 7వ వచనం చదువుతున్నాము, ఒకసారి చదువుకుంటుంది కదా. అయితే మనలో ప్రతి వాడికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడు. అయితే దీనికి మనం ఒక విషయం మనం గమనించాలి. ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది. నాకున్న బలం మీకుంటుంది, మీకున్న బలము నాకుంటుంది. అది దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తన కృపను ఏమీ ఇచ్చాడు, అనుగ్రహించి ఇచ్చాడు అన్నమాట. రైట్. నాకు ఇచ్చిన కృపను బట్టి, అంటే నాకున్న బలం బట్టి నేను దేవుడు చేశాను, సంతోషిస్తున్నాను. మీకున్న బలం మీరు ఏం చేసిన దేవుడు సంతోషిస్తున్నాను. నీ బలం నా బలం కంపేర్ చేసుకోవడానికి అక్కడ అవకాశము లేదనమాట. మనం ముందుకెళ్తే 8వ వచనం, అందుచేత ఆయన ఆహ్వానమైనప్పుడు చెరల పట్టుకొని పోయి మనుషులకు యువులను అనుగ్రహించారు అని చెప్పబడి ఉన్నది. ఆహ్వానమైన ఏమనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగలని అర్థమిస్తున్నది కదా. అయితే మనం గమనించాల్సి, దిగిన వాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడే ఉన్నాడు. అంతేనే కాదా, ఆయన ఏమయ్యాడు? ఆరోహణమైన వాడు నిలబడుతున్నాం. మనం అందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, దేవుడు ఏం కోరుతున్నట్టు మనం ఇక్కడ గమనించాలి. మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుడి కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించారు. సో ఇక మనం గమనించాలి, ఒక విషయం గమనించాలి. దేవుడు మన అందరికీ కూడా ఒక బహుమానం ఏమంటుంది, వరాలను ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. కృపా వరములు ఒక్కొక్క వరం ఉంటుంది, అంతేనే కదా. ఒక్కొక్క వరం ఉంటుంది. మనం కింద గమనిస్తే ఒకరినేమో అపోస్తులుగా, కొందరిని అపోస్తులు గాను, కొందరి ప్రవర్తలు గాను, కొందరిని సువార్తికులుగా, కొందరి కాపరులుగా, కొందరి ఉపదేశకులుగా ఆయన నియమిస్తూ ఉన్నాడు. అపోస్తులు మనకు తెలిసిన విషయము, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు అంటే సేవకులు, ఉపదేశకులు అంటే టీచర్స్ అన్నమాట. సో వీరందరికీ కూడా కొందరిని ఈ విధంగా, కొందరిని ఆ విధంగా చేశాడు, నియమించి ఉన్నాడు. అంతేనే కాదు, నియమించి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తులను బట్టి సేవకులు వారిని కించపరచవచ్చా? అపోస్తులను బట్టి సేవకులు వారిని కించపరచవచ్చా? సేవకులను బట్టి అపోస్తులు వీరిని కించపరచవచ్చా? సేవకులను బట్టి బోధకులు వీరిని కించపరచవచ్చా? బోధకులను బట్టి సేవకులు వారిని కించపరచవచ్చా? కించపరచడానికి ఇక్కడ మనం గమనించాలంటే ప్రతి ఒక్కరికి దేవుడు వారి అంటే వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి వారికి కృపావరములు ఏం చేశాడు, అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేసినట్టు మనం గమనించాలి. ఇక్కడ చాలా మంది అంటే కొందరు అపోస్తులు, కొందరు సువార్తికులు, కొందరు ఉపదేశకులు, కొందరు సేవకులు కనబడుతున్నారు. వీరందరూ కూడా ఏం చేయాలయ్యా అంటే దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మన అంటే వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, కృపను బట్టి ముందుకు వెళ్ళాలి. ఇవి ఏమవ్వాలి, వీళ్ళు ముందుకి నడిపించాలి, సంఘాన్ని ముందుకు చేయాలి, నడిపించాలి పరిపూర్ణతలోనికి. ఇక్కడ మనం గమనిస్తే విశ్వాస విషయంలో అర్థమవుతుందా, వీరందరూ కూడా అపోస్తులు కావచ్చు, బోధకులు కావచ్చు, సువార్తికులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, సేవకులు కావచ్చు, వీళ్ళందరూ దేవుడు ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం అందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, దేని విషయంలో, విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఉండాలి. ఈరోజు మనకు అది కరువైపోతా ఉంది కనుకనే అబద్ధ బోధకులు కానీ, అబద్ధ ప్రవక్తలు కానీ ఉపదేశంలో వచ్చినప్పుడు మనం వాళ్ళు చేసాము, వెంబడిస్తూ ఉన్నాం. ఈ విషయం మనం ఏమంటాం, ఏకత్వం పొంది ఐక్యత కలిగి సంపూర్ణ పురుషుల మగు వరకు ఏమవ్వాలంట, మనం అప్పుడు సంపూర్ణంగా అవుతామా? రక్షణ పొందినప్పుడు మనకు విశ్వాసం వస్తుందా? కుమారుని గురించి జ్ఞానం మనకు వస్తుందా? ఏకత్వం వస్తుందా? సంపూర్ణంగా అవుతామా? అవ్వలేము. పసివాడు మనం బాగా చూస్తే చిన్నపిల్లలు వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి అనేక విషయాలు వాళ్ళు ఏమవుతాయి, అర్థమవుతూ ఉంటాయి. అనేక విషయాలు వాడు ఏమవుతాడు, నేర్చుకుంటాడు. అవునా కదా? అప్పుడు ఈ లోక జ్ఞానం అనేది వానికి ఏమవుతుంది, కొద్ది వానికి లోక జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు
నియమించను. చూడండి, పరిశుద్ధులు పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణులాగా. పరిశుద్ధులు ఇంకేమవ్వాలి? వాళ్ళు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు 11వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు యొక్క శరీరం ఏంటి? సంఘము. ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును మనం గమనిస్తే ఇక్కడ కొందరిని, అంతేనే కదా 11వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ కార్యము జరిగించుటకును కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాను. అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఆయన ఏదైతే చెర అంటే మనం దాన్ని ఏమంటాం? ఒక చెరను అంటే ఆ కీడు మనకు దూరంగా తీసేశాడు దేవుడు. అంతేనే కదా? ఆ కీడును మనకు దేవుడు దూరంగా తీసుకొని పోయి మనకైనా కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మనం ఇక్కడ గమనిస్తే చెరలో చెడుగా కొనుక్కోపోయి, ఇక్కడ మనకు గమనిస్తే 8వ వచనం, చెరలో చెడుగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఆయన మనుషులకు బహుమతులైన అనుగ్రహించాడు. చెరను మనకు దూరంగా చేసి, ఆ కీడును మనకు దూరంగా చేసి దేవుడు మనకు బహుమతులను ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ బహుమతులు ఎందుకయ్యా అంటే, మనం పరిపూర్ణతలో మనం ఏమవ్వాలి? అవ్వాలి. క్రీస్తులాగా మనము అవ్వాలి. అది ఎలా అవ్వాలని ఆయన తెలియజేసుకుంటాడండి. కొందరిని అపోస్తలులుగా, కొందరిని బోధకులుగా, సేవకులుగా నిలబెట్టి ఈ శరీరము, క్రీస్తు యొక్క శరీరము అభివృద్ధి చెందినట్టు వీరిని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఇంకా మీకు డీటెయిల్ అర్థం కావాలంటే ఒప్పుకోండి. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంతే కదా? భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు శిరస్సు అయితే సంఘము ఆయన భార్య. అంతేనే కదా? ఈ సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఈ శరీరం, ఈ సంఘము అభివృద్ధి చెందడానికి కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరు ఉపదేశకులుగా, కొందరు బోధకులుగా నియమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం అంటున్నాడు అంటే, అందువలన మనం ఇక పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములలాగా గొంతుతో గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్ల ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు ఇంకా పసిపిల్లలాగా మీరు ఏమయ్యొద్దు, ఉండొద్దు. ఇప్పుడు బోధకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దేవుని గురించి మాటలు ప్రకటిస్తూ ఉంటారు. అయితే మీరు సంఘంలో పిలబడుతూ మీరు అందరూ ఏం చేయాలంటే, వీరి మాటలు జాగ్రత్తగా వినాలి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సంఘంలో మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇంకా మనం క్లియర్గా వెళ్తే, ఈ యొక్క శరీరంలో చూడండి, ప్రతి అవయవం పనిచేస్తేనే మన శరీరము హెల్తీగా ఉన్నట్లు. అవునా కదా? మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము పని చేస్తేనే శరీరము ఆరోగ్యంగా ఉన్నట్టు. అంతేనే కాదు? ఇప్పుడు ఒక కన్ను ఉంది, అపోస్తులుగా మనం చూసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే కన్ను శరీరం పక్కన పెడతాం, తల పక్కన పెడతాం కాసేపు. శరీరం విషయానికి వచ్చేస్తే చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మన బాడీలో అనేకమైన అవయవాలు కూడా ఉన్నాయన్నమాట. దేనైనా మనం తక్కువగా చూస్తామా? దేనైనా మనం తక్కువగా చేసి చూస్తామా? దేని కూడా నా శరీరంలో ఉన్న ఏ అవయవం నేను ఏం చేయను, తక్కువగా చేశాను, ఏం చేయను చూడాలి. ఎందుకయ్యా అపోస్తులు, ఎందుకయ్యా బోధకులు, ఎందుకయ్యా సేవకులు అంటే, వారికి దేవుడు వారి కృపావరములు అనుగ్రహించి వారి సామర్థ్యం కొలది వారి పని వారికి అప్పగించి ఉన్నాడు. ఒక కన్ను తినదయ్యా నాకు, ఇంకో కన్ను ఎందుకు అనవచ్చునా? ఒక చెయ్యి తినదయ్యా నాకు, ఇంకో చెయ్యి ఎందుకు అనవచ్చునా? లేదు. ఈ చేయకున్న పనులు ఈ చేయకున్న పనులు ఈ చేయకున్నాయి. ఈ కనుక్కున్న పని ఈ కనుక్కుంది, ఈ కనుక్కున్న పని దీనికుంది. ఎడమ కనుక్కున్న పని దానికుంది, గుడి కనుక్కున్న పని దానికుంది. గుండెకున్న పని దానికుంది, లివర్కున్న పని దానికుంది. 2 కిడ్నీలు ఉన్నాయి. దేని పని దానికి
ఉంది, లివర్ దేని దానికి ఉంది. ఏ ఒక్కటి కూడా మనం తక్కువ చేసి చూడడానికి లేదు. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఏమంటాము, హెల్తీగా ఉందంటాం. అర్థం చేసుకోండి. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎంతమంది హెల్తీగా ఉన్నారు, ఎంతమంది బలంగా ఉన్నారు, ఎంతమంది ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు ఎంతమంది బలంగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. నేను హెల్తీగా ఉన్నానో చేయొద్దాను. నేను హెల్తీగా ఉన్నాను, నేను ఆరోగ్యకరంగా ఉన్నాను, నా బాడీ పార్ట్స్ని బట్టి, నా అవయవాలను బట్టి నేను స్ట్రాంగ్గా ఉన్నాను. ఎంతమంది అమ్మ దగ్గర ఆరోగ్యంగా లేదమ్మా చెప్పండి, మేము ప్రార్థన చేస్తాము. పర్లేదు చేయొద్దండి, పర్లేదు, నా కూడా ఎత్తకండి, దేవుడి కూడా ఎత్తండి అంతే. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, అక్క మీరు ఆరోగ్యంగా లేరా చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. ఓకే ఓకే సరే, అది రైట్. ఓకే, ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. సో ఇక్కడ మనం గమనించాలి, నేను ఆరోగ్యకరంగా ఉన్నాను, దేవుడి సందర్భాన్ని బట్టి ఆరోగ్యకరంగా ఉన్నాను. కొంతమంది బలహీనంగా ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మనం చెప్పుకొని కొన్ని ఉన్నాయి. ఓకే, సంఘ విషయానికి వస్తే ఒక సంఘము ఆరోగ్యంగా ఉంది అంటే ఎలా చెప్తామండి? ఒక సంఘము బలంగా, ఇందాక చెప్పాను కదా, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నా అవయవాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనేసి దాన్ని బట్టి నేను ఏమని చెప్తాను, నేను ఆరోగ్యకరంగా ఉన్నానని చెప్తాను. ఒక సంఘము బలంగా ఉంది, ఒక సంఘము ఆరోగ్యకరంగా ఉందంటే, ఒక సంఘము ఎదుగుతుంది అంటే మనం ఎలా చెప్తాం? దేవుడు అదే, మీరు ఇంట్లో పసిపిల్లలా ఉన్నాయి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇది అర్థమైంది, అది అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మనం బలంగా ఉన్నాము, మనం ధైర్యంగా ఉన్నాము, మనం ఎదుగుతున్నాము, మనం ఎలా చెప్తాం? దేని బట్టి చెప్తాం? శరీరానికి అయితే అవయవాలను బట్టి చెప్తాం, మరి సంఘానికి దేవుని వాక్యం బట్టి చెప్తారా? మిమ్మల్ని బట్టి చెప్తారండి. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి సౌండ్ రావట్లేదు. ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నానంటే నాలో ఉన్న అవయవాలు కావచ్చు, నాలో ఉన్న బాడీ పార్ట్స్ కావచ్చు, నా లోపల ఉన్న పార్ట్స్ కావచ్చు, అవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా నేను హెల్తీగా ఉన్నట్టు. ఈ బాడీ, ఈ శరీరం అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది? లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా చక్కగా వాటి పనులు చేస్తూ చక్కగా ఉన్నప్పుడే కదా మనకి చెప్తాం నేను హెల్తీగా ఉన్నట్టు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం కదా, మీరందరూ ఆయన యొక్క బాడీ యొక్క అవయవాలు, క్రీస్తు యొక్క బాడీ పార్ట్స్, మీరందరూ క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నారు. నేను కన్ను అయితే మీరు గుడ్డు, నేను చేతి అయితే మీరు కాలు, నేను గుండె అయితే మీరు లివర్. అర్థమవుతుందా? క్రీస్తుకి మనం ఈ విధంగా ఉన్నాం. మరి మనం బలంగా ఉన్నామా? సంఘం బలంగా ఉందా? మీరు బలంగా ఉంటే సంఘము, మరి మీరు బలంగా ఉన్నారా? ఇక్కడ ఇప్పుడు ఒక జ్వరంతో ఉన్న వ్యక్తిని తీసుకురావాలి. ఎందుకంటే ఆయన బలహీనంగా ఉన్నాడు, ఆయన బట్టి మీరు కూడా బలహీనంగా ఎలా చెప్తున్నారు? మీరు బలంగా ఉన్నారని ఎలా? ఇప్పుడు నా లివర్ బాగుందని నేను టెస్ట్ చేసి చెప్తాను అన్నమాట, అంతే కదా. నా గుండె బాగుందంటే నేను టెస్ట్ చేసి చెప్తాను. మరి మీరు ఎలా చెప్తారు? అంటే మీరంటే నేను కూడా గుంపులో, అలాగే మిమ్మల్ని ఏం చేస్తాను అనుకోకండి, ఆ గుంపులో మీరు కూడా ఎలా చెప్తారు మీరు బలంగా ఉన్నారని? టైంకి వస్తున్నారా? టైంకి ప్రార్థన చేస్తున్నారా? టైంకి సావాసంలో ఉంటున్నారా? టైంకి రొట్టె పిలుస్తున్నారా? టైంకి వాకింగ్ చదువుతున్నారా? టైంకి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారా? చెప్పండి. ఇవే కదా మనం బలంగా ఉన్నామంటే ఇవి ఏం చేయాలి? మనము వెరిఫై చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చెక్ బాక్స్ ఉన్నాయన్నమాట. ఇందాక చదివాం కదా, అపోస్తులు బోధయందు, సావాసమందు, రొట్టె విసరయందు, ప్రార్థన చేయడందు. ఫస్ట్ ఏంటంటే సావాసం. టిక్ కొడదామా, రాను కొడదామా? నేను కొట్టుకుంటా, మీరు కొట్టుకోండి, అప్పుడు చెప్పండి నాకు మీరు స్ట్రాంగ్ ఉన్నారంట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బోధయందు అయిపోయింది, సావాసం అందు. ఒక సండే వస్తే ఒక సండే కనిపించండి. నాకు ఆ విషయం చాలా బాధ వేస్తుంది. ఒక సండే అంటే తప్పుగా అనుకోవద్దు, మేము మేలుకొని చెప్పేవాడు దేవుడు, మనం మేలుకొని చెప్పేవాడు. అంటే మీరు దేవుడి సన్నిధికి వెళ్తే ప్రాబ్లం లేదు నాకు,
దేవునిలో ప్రాబ్లం లేదు. కానీ దేవుని సమయంలో మనం ఇంకో చోటికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను మద్యపానం ఏం చేయొద్దు, తీసుకోకూడదు. ధూమపానం ఏం చేయొద్దు, చేయకూడదు. శరీరానికి పడనివి మనం కొన్ని చేయకూడదు, తీసుకోకూడదు. అప్పుడు శరీరం ఏమంటుంది, హెల్తీగా ఉంటుంది. మరి ఆత్మీయ జీవితంలో నీవు కూడా బలంగా ఉండాలి అంటే కొన్ని పనులు నువ్వు చేయాలి, కొన్ని పనులు ఏం చేయొద్దు, కొన్ని పనులు చేయొద్దు అనమాట. ఏంటి? మానుకునడా, సంఘానికి కూడా మనము మానుకోవద్దు. సంఘానికి కూడా మనం ఏం చేయొద్దు, మానుకోవద్దు. ప్రార్థన చేయడానికి మనం ఏం చేయొద్దు, మానుకోవద్దు. సామాసంగా పుణ్యడానికి మనం ఏం చేయొద్దు, మానుకోవద్దు. రొట్టె విషయాలు మనం ఏం చేయొద్దు, మానుకోవద్దు. మరి మానుకుంటున్నామంటే మనం ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. ఒకసారి మీరు అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి, 2 నిమిషాలు నిలబడండి. మీరు ఇంతో మీరే మాట్లాడండి. నేను మాట్లాడుకుంటా, నాతో నేను మాట్లాడుకుంటాను. అప్పుడే నా లోపాలు నా అద్దము, నాలో నా అద్దంలో నేను నాకు కనపడతాయి అన్నమాట. 2 నిమిషాలు అద్దం ముందు నిలబడి చూసుకోండి. కన్ను బాగా కనపడుతుంది, ఇతర కన్ను కూడా బాగానే కనపడుతుంది, ముక్కు బాగానే కనపడుతుంది, నోరు బాగానే కనపడుతుంది, చెవులు బాగానే కనపడతాయి. ఇంకొద్దిగా లోతుగా వెళ్ళండి. మన ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా అంటే, ఈ విధంగా మనం ఉంటే అది పక్క చిక్కిపోయి ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా రాంగ్ అయితే, ఇవన్నీ కూడా మనం పాటించకపోతే మన ఆత్మ ఏ విధంగా ఉంటుందంట, పక్క చిక్కిపోయి ఉంటుంది. అలాంటి వారిని మీరు ఇష్టపడతారా? అలా ఉండడానికి మీరు ఇష్టపడతారా? మరి మీరే ఉంటున్నారు కదా, అంటే అది కనబడట్లేదు, అది కనబడట్లేదు అంటారు. చాలా మంది చాలా హుషారుగా మాట్లాడతారు అన్నమాట. అది చెప్పేది కాదు కదా, కనిపిస్తుంది. 2 కళ్ళు బంద్ చేసుకొని 3 కళ్ళు చూడాలి. ఓకే, సరే, అర్థమవుతుంది కదా. ఇక్కడికి వచ్చేద్దాం, మనం ఇక్కడికి వచ్చేసా. సో ఇప్పుడు చూస్తే దేవుడు కొందరిని అపోస్తులుగా, కొందరిని సేవకులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని ప్రవక్తలుగా ఇలా పెట్టాడు. ఏ ఒక్కైనా తక్కువ చేయడానికి, ఈ చెయ్యి తక్కువ చేయడానికి ఉందా అండి? లేదు. ఏముంటుంది వీళ్ళ మధ్యలో? ఏముంటుంది? సంఘం అంటే ఇదే. వీళ్ళ చూడండి, ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల మనకు భేదాలు కనపడతా ఉంటాయి. అంటే అపోస్తుల సంఘం ఒకలా ఉంటుంది, అంటే రకరకాల మెథడిస్ట్ అని, తర్వాత బాప్టిస్ట్ అని రకరకాలు కనబడతాయి. కానీ మళ్ళీ మన మెయిన్ థాట్ ఒకటే ఉంటుంది, మనం గమనించాలి. ఈ చేయి చేసే పనులు ఒకటే ఉంటాయి, ఈ చేయి పై చేసే పనులు ఒకటే ఉంటాయి. కానీ ఈ 2 ఏమై ఉన్నాయి? కలిసే ఉన్నాయి కదా, వేరుగా లేవు. ఈ 2 వేరుగా లేవు. వీటి మధ్యలో ఏముంటుంది మనం గమనిస్తే కోఆపరేషన్ ఉంటుంది, అంతేనే కదా. ఇది ఒక బరువు ఎత్తున్నప్పుడు ఈ చెయ్యి ఏమెత్తుంది, బరువును బ్యాలెన్సింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? మన లోపల జరిగే ప్రతి అవయవానికి కూడా కోఆపరేషన్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఒక్కదాని కూడా అర్థం చేసుకున్నవి ఏమవుతాయి, ముందుకు సాగిపోతాయి అన్నమాట. ఎందుకయ్యా ఈ డినామినేషన్స్ ఈనాడు సంఘం ఏర్పరచబడి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు ఈ విధంగా డివైడ్ అయిందంటే, అందులో దానికి ఏం చేయాలి, మన బాడీ యొక్క అవయవాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వీటి యొక్క ముఖ్య మరి మేకులు అంతా మనం చూస్తే క్రీస్తే కలిగి ఉంటాడు గురి. ఒకరు ఒక విధంగా పరిచయం చేస్తారు. మనం ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ సాంగ్స్ పాడతాం, తర్వాత ఏం చేస్తామండి, బైబిల్ చేసిన తర్వాత మనం చేస్తాం, సాక్షి చెప్పిన తర్వాత మార్గదర్శనం చేస్తాం. కొంతమంది ఇంకొక విధంగా చేస్తారు. ఏది చేసినా కూడా వాళ్ళు వినేది ఒకటే, క్రీస్తు గురించి సువార్తగా వాళ్ళు వింటారు. మళ్ళీ వాళ్ళ గురి ఎక్కడ ఉంటుంది, దేవుడి మీదే ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేసుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు ఆ చర్చ అటంటే కదా, ఈ చర్చ ఇట్లా ఎట్లాంటే కదా చెప్పడానికి అవకాశం లేదు. ఈ చెయ్యి మీద తిరుగుబాటు చేయడానికి లేదు, ఈ చెయ్యి మీద తిరుగుబాటు చేయడానికి లేదు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఇంకా బతిపిల్లలై ఉండక, కాల్చిన పొట్టు వాళ్ళు ఉండక. కొంతమంది సేవకులు అంటారు కదా, విశ్వాసులు ఇచ్చి సంఘాన్ని విడిచి ఇంకో చోటికి పోయినప్పుడు ఏమంటారండి, గింజలు అయితే ఉంటాయి మా దగ్గర, పొట్టు కాబట్టి ఏమైంది, ఎగిరిపోయినట్టు. నేనేమంటానంటే ఒక సేవకుడు అన్నాడు, పొట్టు అయితే ఎగిరిపోతుంది, ఇంకో సంఘానికి పోదు. పొట్టు అయితే అది ఏమవుతుంది, ఎగిరిపోతుంది, ఇంకో సంఘానికి పోదు. గింజలు అయితే ఇలా కాకపోతే ఇంకోడైనా ఉండండి. మనం పెట్టే ఆహారం కూడా వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఏమైపోతారు. ఇప్పుడు నా దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, నేను సరైన భోజనం పెట్టట్లేదు, గడ్డి వేయట్లేదు, నా చేనులో సరైన గడ్డి లేదు, పక్కన వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అలా ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మటన్ తీసుకుని గడ్డి పెడతా.
నాకు తెలిసి మేము ఎలా అంటే తప్పులు అర్థం చేసుకోవద్దు, మేము అంటే పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, మంచిగా పెట్టడానికి ప్రయత్నిస్తామని మీరు తిరగలేకపోతా ఉన్నాం అనేది మా ఉద్దేశం. ఒక సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని అయితే నీళ్ళు తాగించడానికి తీసుకెళ్తాం కానీ తాగడం అయితే అదే చేయాలి. ఇది ఇంకో సామెత మరి. ఫస్ట్ సామెత సేవకులు తిరిగితే రెండో సామెత విశ్వాసం జరుగుతుంది అన్నమాట. అవునా కదా? పొట్టు అయితే ఎగిరిపోతుంది, గింజలు అయితే ఉంటాయి అంటారు. మరి ఇంకా చర్చకి ఎందుకు పోతుంది? పొట్టు పోదు కదా, అది మాకు దెబ్బ. మరి విశ్వాసం విషయానికి వస్తే తీసుకొస్తాం మిమ్మల్ని ఏంటి భోజనం తెచ్చి మేము ముందు పెడతాం, తినే బాధ్యత మీ నోట్లో కుక్కలే కదండి. నోరు తెరవాలి, తినాలి, దేవుని వాటి మీరు ఏం చేయాలి? తినాలి అన్నదే కదా, రైట్. కాబట్టి ఇక్కడ అర్థం ఈ అన్ని దినాలలో మీరు ఎలా ఉంటారంట, ప్రేమ కలిగి దాని ముందు ఇక్కడ చూసుకున్నాము, గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పిపడిన ప్రతి ఉపదేశమునకు. నాకు బోధకులు ఎక్కువైపోయారు, తర్వాత టీచర్స్ కూడా ఎక్కువైపోయారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు చెప్పే విషయంలో కొద్దిగా రాంగ్గా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్తా ఉన్నాం, మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మా వాళ్ళు కూడా మిస్టేక్ అవుతుంది, మీరు చెప్పట్లేదు ఎక్కువ వరకు అంటే మాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇన్నిసార్లు వాక్యం చెప్పాము, మనిషి సహజంగా మిస్టేక్ చేస్తాడు, దాన్ని పాయింట్అవుట్ చేయాల్సింది ఎవరు? వినేవారు. ఇప్పటి అంటే నేను అనిపిస్తాను ఎక్కువ నేను చెప్పిన కరెక్టేనా అనిపిస్తుంది నాకు. అన్నిసార్లు కరెక్ట్గా చెప్తాను చెప్పాం కదా. కొన్నిసార్లు అంటే నాకు ఆలోచన బట్టి సామర్థ్యం బట్టి కొన్నిసార్లు బయటికి వెళ్ళి వస్తామన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలి? మమ్మల్ని సరి చేయాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. అదే చెప్తున్నాను నేను, మిమ్మల్ని చేసే బాధ్యత మీ మీద, మిమ్మల్ని చేసే బాధ్యత నా మీద ఉంది, నన్ను సరిచేసే బాధ్యత మీ మీద ఉంది. అంతే. ఇప్పుడు నేను దీన్ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ చెయ్యేమో వాళ్ళకు నువ్వే లేపుకుంటుందా చెయ్యి, నువ్వే లేపుకుంటుందా చెయ్యి అనేది కదా. ఒక కన్ను ఉంటుంది కదా, నేను రెస్ట్ తీసుకుంటే ఈరోజు మొత్తం మీది, రేపు నాదే అంటదా. ఇది మనం దేవుడు నేర్పిస్తున్న పాఠం అన్నమాట.